హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న గోపీకృష్ణ. ఈరోజు ఈ వీడియోలో నేను భోగిపళ్ళు ఎలా పోయాలి అనేది విషయం గురించి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామంది చాలా డౌట్స్ అడిగారండి. సో ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ నేను ఇప్పుడు ఇంకొక వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను పసిపిల్లలకు భోగిపళ్ళు పోయవచ్చా, అలాగే ఆనవాయితీ ఉన్నవాళ్ళే భోగిపళ్ళు పోయాలా, భోగిపళ్ళు పోసిన తరువాత ఆ నాణేలను భోగిపళ్ళను ఏం చేయాలి, 2-3 పిల్లలకి కలిపి ఒకేసారి భోగిపళ్ళు పోయవచ్చా, భోగిపళ్ళు పోసే ముందు ఏ దైవాన్ని ఆరాధించాలి అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను. కనుక వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ముందుగా అసలు భోగిపళ్ళను ఎందుకు పోస్తారో ఒక వివరణ చెప్తానో వినండి. రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సులు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెప్తారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీది. ఇప్పుడు భోగిపళ్ళను ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తానో వినండి. భోగిపళ్ళ కోసం మనం ముందుగా రేగుపళ్ళను ఉంటాయి కదండి, ఆ రేగుపళ్ళను సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ రేగిపళ్ళను ఎన్ని తీసుకోవాలి అంటే, మనం ఆ రోజు ముత్తైదువుల్ని పిలుస్తాం కదండి పిల్లలకి దిష్టి తీసి భోగిపళ్ళు పోయించడానికి. సో వాళ్ళందరికీ సరిపడా భోగిపళ్ళను సిద్ధం చేసుకొని ఉండాలి. ఈ భోగిపళ్ళలో చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు, నానబెట్టిన శనగలను కలపవచ్చు. పిల్లలకు భోగిపళ్ళు పోసే ముందు శ్రీ మహావిష్ణువుకి లేదా శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహానికి లేదా ఫోటోకి మనం పూజ చేసి నైవేద్యం పెట్టి ముందు ఆయనకు భోగిపళ్ళతో దిష్టి తీసి ఉంచాలి. తరువాతనే మన పిల్లలకు దిష్టి తీయాలి. ఈ భోగిపళ్ళని ఎలా దిష్టి తీయాలి అంటే, మనము దోశల నిండా చేతితో భోగిపళ్ళను పట్టుకొని దిష్టి తీయడం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదండి. 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పి ఆ భోగిపళ్ళను మన చేతుల మీదుగా చిన్నగా ఆ పిల్లల తల మీద నుంచి పోయాలి. అప్పుడు అది దిష్టి తీసినట్టు అవుతుంది. మొదటగా ఏ దిష్టి అయినా కూడా అమ్మతో తీస్తే చాలా మంచిదండి. కనుక మొదటగా తల్లితోనే ఈ భోగిపళ్ళు పోయించాలి. కూర్చోలేని పిల్లలు ఉంటారు కదండి, కుర్చీలో కానీ పీట మీద కానీ కూర్చోలేని పిల్లలు ఉంటారు కదా, ఒక 6 months బేబీస్ అలాగా, వాళ్ళని మాత్రం తల్లి ఒళ్ళో కూర్చోపెట్టుకొని తల్లి ఒళ్ళో పిల్లల్ని కూర్చోపెట్టుకొని పోయించవచ్చు. కానీ పసిపిల్లలకు భోగిపళ్ళు పోయవచ్చా అని నన్ను చాలామంది అడుగుతున్నారు కదండి. 2 నెలలు 3 నెలలు ఉన్న పిల్లలకి తల మీద మాడు మీద ఆ భాగం అంతా కూడా చాలా మెత్తగా ఉంటుంది, గట్టి పడదండి. కాబట్టి మీకు తెలుస్తుంది తల్లులకి వాళ్ళ పిల్లలు గట్టి పడిందా లేదా అని. ఒక 7-8 నెలలు వచ్చేంత వరకు కూడా పోయకపోవడమే మంచిది. పోయకూడదు అనేమి లేదండి. కాకపోతే ఆ తల మీద పోసినప్పుడు ఆ రేగిపళ్ళు, నాణేలు చాలామంది ముత్తైదువులు కూడా పోస్తూ ఉంటారు కదండి. మనంత జాగ్రత్తగా అయితే పోయారు కదా. కనుక మీరు పసిపిల్లలకు భోగిపళ్ళు పోయించకపోవడమే మంచిదండి. అలాగే ఒక 11-12 నెలలు సంవత్సరం వచ్చేసరికి 11వ నెల కానీ 9వ నెల కానీ ఉన్నప్పుడు మీరు పోయించవచ్చు. తరువాత అందరు నన్ను ఆనవాయితీ ఉన్న వాళ్ళే భోగిపళ్ళు పోయవచ్చు అని అడుగుతున్నారండి. అలా ఏం లేదండి, మన హిందువులందరూ కూడా భోగిపళ్ళు పోయవచ్చు. దీనికి ఆనవాయితీ ఉండాలి అనేం లేదు, మీతోనే కూడా స్టార్ట్ చేయొచ్చు. 2-3 పిల్లలు ఉన్నా కానీ అందరికీ కలిపి ఒకేసారి భోగిపళ్ళు పోయవచ్చండి. కాకపోతే 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇలా సరిసంఖ్య ఉన్నప్పుడు మొదలు పెట్టకుండా సంవత్సరం పిల్లల నుంచి మీరు పోస్తూ ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం మీరు పిల్లలకు భోగిపళ్ళు అనేది పోయవచ్చండి. బేసి సంఖ్యను ఎంచుకోండి మొదటిసారిగా మీరు భోగిపళ్ళు పోస్తున్నట్లయితే. ఇప్పుడు చాలామందికి డౌట్ ఉంటుందండి, ఆ భోగిపళ్ళు పోసిన తర్వాత ఆ భోగిపళ్ళను, ఆ చిల్లర నాణాలను ఏం చేయాలి అనేసి.
భోగి పళ్ళు పోసిన తర్వాత అవి మనం దిష్టికి సంకేతంగా మనం భోగి పళ్ళను పోస్తున్నాం కదండి. దిష్టి తీసింది మనం ఎక్కడ పడితే అక్కడ వేయం కదా, కనీసం అవి తినం కదండి ఆ పదార్థము. కాబట్టి పిల్లలు తింటారేమో, వాళ్ళు తినకుండా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఆ భోగి పళ్ళు కానీ, చెరకు గడలు, శనగలు ఇవన్నీ కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరూ కూడా తొక్కని ప్రదేశంలో వేయండి. లేదంటే పారే నీటిలో అయినా కూడా ఈ భోగి పళ్ళని అనేది పడేయవచ్చు, దిష్టి తీసిన పళ్ళని. ఇకపోతే చిల్లర నాణ్యాలు ఉంటాయి కదండి, భోగి పళ్ళు మనం దిష్టి తీసినప్పుడు ఆ చిల్లర నాణ్యాలను మనం ఎవరికైనా దానం ఇవ్వచ్చండి. లేదంటే మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా గుడిలో కూడా మీరు హుండీలో ఇచ్చేయచ్చు, లేదా అక్కడ పంతులు గారికైనా ఇవ్వచ్చండి. ఇప్పుడు ముత్తైదువులను పిలుస్తాం కదండి. ముత్తైదువులను పిలిచినప్పుడు 3 లేదా 5 లేదా 9 మంది 11 మంది ఇలా మనము ముత్తైదువులను పిలుచుకొని వాళ్ళతో భోగిపళ్ళు పోయిస్తే చాలా మంచిదండి. ఇంకొంతమంది నన్ను అడుగుతున్నారు, భోగిపళ్ళు ఒకవేళ తల్లి ఆ రోజు నెలసరి కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉండి తల్లి పోయకూడనట్లయితే ఎవరితో పోయించాలి అని. మీ పెద్దలు ఎవరైనా ఉంటారు కదండి, అమ్మమ్మ లేదా నానమ్మ, వాళ్ళతో అయినా కూడా పోయించవచ్చు, తప్పేమీ లేదండి. ఇది భోగిపళ్ళు పోసిన తర్వాత పిల్లలకు హారతి ఇవ్వాలండి, తప్పకుండా మర్చిపోవద్దు. ఈ భోగిపళ్ళు పోసేటప్పుడు హారతి ఇచ్చేటప్పుడు పాటలు ఉంటాయండి. ఆ పాటలు పాడుతూ భోగిపళ్ళను పోసి ఆ తర్వాత హారతి ఇస్తే చాలా మంచిదండి. ముందుగా భోగిపళ్ళు పోసే ముందు పిల్లలకి కుంకుమ బొట్టు పెట్టి భోగిపళ్ళు పోయాలి. ఇలా భోగిపళ్ళు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి అనేది తొలగిపోతుంది. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కదండి, భోగిపళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం అండి. మరి ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నేను ఇంకా ఫ్యూచర్లో చేయబోయే న్యూ వీడియోస్కి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వెంటనే వస్తాయి. అప్పుడు మీరు వీడియోస్ అన్నీ కూడా చూసేయచ్చు. మీకు ఇంకా ఏమైనా భోగిపళ్ళ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ భోగిపళ్ళుని ఎందుకు పోయాలి, ఎవరు పోయాలి అనే విషయాలన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో కూడా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.